హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. ఏంటబ్బా, వీక్లీ 2 మోటివేషన్ అండ్ లవ్ స్టోరీవి ఉంటాయి కదా, ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేసింది ఏంటి అని ఆలోచిస్తున్నారా? చెప్తాను, ఆగండి ప్లీజ్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ప్రతి పని వెనుక ఒక లక్ష్యం అనేది ఉంటుంది. అలాగే నా ఛానల్ పెట్టడానికి కూడా ఒక లక్ష్యం ఉంది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. నా ప్రతి ఫీలింగ్ని మీతోనే చెప్తాను, ఎందుకంటే మీరందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి. నేను నా జీవితంలో కష్టాల ద్వారా నేర్చుకున్న పాఠాలు, మనుషులు నేర్పిన గుణపాఠాలు, లోకం తీరుని చూసి నేర్చుకున్న విషయాలు ప్రతిదీ మీకు మోటివేషనల్ ఆర్ లవ్ స్టోరీ రూపంలో తెలియచేసి మీ జీవితాలను సరైన దిశలో తీసుకుపోవటమే నా లక్ష్యం. ఎందుకంటే అనుభవం కంటే పెద్ద గురువు ఎవరు లేరు. ఇది నిజమే కదా ఫ్రెండ్స్. నేను లైవ్ పెడితే చాలామంది నా లైవ్కి వచ్చి, మేడం ఇది మేడం మా ప్రాబ్లం, ప్లీజ్ కొంచెం మోటివేషన్ ఇవ్వండి, మాకు బ్రతకాలని లేదు అంటున్నారు. లైవ్లో వాళ్ళకు కొంచెం మాత్రమే మోటివేషన్ ఇవ్వగలుగుతున్నాను. వీడియో చూడమని చెప్తున్నా. అసలు అంత బాధ వాళ్ళు వచ్చి ఎవరో తెలియని నాకు చెప్పి మోటివేషన్ ఇవ్వమని చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేని బాధ వాళ్ళకి ఉందని నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి రాత్రి నిద్ర కూడా పట్టదు వాళ్ళ బాధ గురించి ఆలోచిస్తే. సో నేను చెప్పేది ఏమిటంటే, బాధను వేరే వాళ్ళతో పంచుకోలేని చాలామంది ఇటువంటి మోటివేషన్ వీడియోస్ చూస్తారు. వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని లవ్ ఫెయిల్యూర్స్లలో ఉండి తమ జీవితాలను పాడు చేసుకుంటున్న యువత చాలామంది ఉన్నారు. వాళ్లకు లవ్ స్టోరీ ద్వారా మోటివేషన్ ఇద్దామని నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇదంతా బాగానే ఉంది మేడం, మీరు ఛానల్ పెట్టారు, ఓకే, మేమేం చేయాలి, మీ వీడియో ఎందుకు అంటే చెప్తున్నా, వినండి, ఆగండి. చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు అంటారు కదా ఫ్రెండ్స్. అలాగే నా లాంగ్ వీడియోస్ కూడా 200 వ్యూస్కి ఎక్కువ రావట్లేదు. సో మీకు వీలైనంతగా షేర్ చేయండి నా వీడియోస్ ద్వారా కొంతమంది జీవితాలు సరైన దిశలో వెళ్ళినా చాలు నాకు. నా ఈ లక్ష్యానికి మీ అందరి సహకారం కావాలి. ఒక్క అడుగున ఈ ఛానల్ మొదలుపెట్టాను. 1000 మంది సబ్స్క్రైబర్స్తో నా ఛానల్ ముందుకు సాగిపోతుంది. ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూసి మోటివేషన్ పొంది వాళ్ళ జీవితాలు బాగుండే అంతే చాలు నాకు. చివరిగా నేను చెప్పుకున్నది ఒక్కటే, బాధలు రావటాన్ని జీవితం అంటారు. డిప్రెషన్లోకి పోయి ఆ జీవితాన్ని నరకం చేసుకోవద్దు. జీవితం అంటే యుద్ధం కాదు, ప్రేమతో గెలిచే ప్రయాణం. అన్నీ మర్చిపోయి ముందుకు సాగిపోవటమే జీవితం. అందరినీ నువ్వు సంతోషపెట్టలేవు. నీ కోసం, నీ సంతోషం కోసం, నీ లక్ష్యం కోసం జీవించు. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీతో చెప్పుకోవడానికి, కానీ వీడియో లెందీగా అయిపోతుందని చెప్పేసి నేను చెప్పట్లేదు. నా మాటలు మీకు నచ్చితే, మనసును తాకితే, నా లక్ష్యానికి మీరందరూ మీ వంతు సహకారాన్ని అందించండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్లో ఉన్న ప్రతి పాత వీడియో అంటే లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. అలాగే ఏమైనా మైనస్ పాయింట్స్ ఉన్నా సరే, ఈ వీడియో ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండు మేడం, ఇలా చేయండి అన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలి, మీ ప్రాబ్లం ఏంటి అనేది కూడా పెట్టండి. ఎక్కువ మంది ఏ టాపిక్ మీద కావాలని కామెంట్ చేస్తే ఆ కామెంట్ మీద నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.